డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి సంవత్సరంలో 2 సార్లు ఎగ్జామ్ జరుగుతాయి. సీనియర్ అసిస్టెంట్‌గా 3 సంవత్సరాలు తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఇట్లా చిన్న చిన్న విషయాలు చర్చించకుండా నేరుగా ఫస్ట్ సిలబస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ సిలబస్సు పార్ట్ 1, పార్ట్ 2 అనే 2 విభాగాలు ఉంటాయి. ఈ పార్ట్ 1లో 2 పేపర్లు, పార్ట్ 2లో 3 పేపర్లు. పార్ట్ 2లో 3 పేపర్లు. 1, 2, 3. 3 పేపర్లు ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 1లో 2 పేపర్లు ఉంటాయి. అయితే ఇక్కడ పార్ట్ 1 ఎగ్జామ్ రాసే పని అయితే 2 పేపర్లు ఒకేసారి పాస్ అవ్వాలి. అంటే ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు, దీంట్లో 40 మార్కులు, యావరేజ్గా 45 మార్కులు రావాలి. వస్తేనే ఇది పాస్ అవుతాం. అదేవిధంగా పార్ట్ 2కి వస్తే 3 పేపర్లు, 1, 2, 3. ఈ 3 పేపర్లో కూడా యావరేజ్గా 45 రావాలి. ఈ విధంగా ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగంలో పేపర్లు మొత్తం పాస్ అయితేనే ఆ సెక్షన్ పాస్ అయినట్టు, ఓవరాల్గా 2 పార్ట్లు పాస్ అయితేనే డిఏఓ టెస్ట్ మీరు పాస్ అయినట్టు నిర్ధారిస్తారు. అంతేగాని దీంట్లో ఒక పేపరు, దీంట్లో ఒక పేపరు 100కి 100 వచ్చినా కూడా పాస్ కావు. ఈ 2 ఒకేసారి పాస్ అవ్వాలి, ఈ 3 ఒకేసారి పాస్ అవ్వాలి. ఒక్కసారి సిలబస్ చూసుకోండి. ఒకసారి పేపర్ 1 అంటే కోడ్ 30 అంటారు, పేపర్ 2 అంటే 63. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని పేపర్లు రాస్తే కష్టం కదా అని అనుకుంటారు. నా సలహా అయితే మాత్రం పార్ట్ 1 ఒకసారి, పార్ట్ 2 ఒకసారి రాసి పాస్ అవ్వడం నా ఉద్దేశంలో కరెక్ట్ అనుకుంటున్నాను. కానీ మీకు కానీ చదివే టైము, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో బాగా ఇన్వాల్వ్మెంటు, మీరు ఎంబుక్స్ కానీ తర్వాత పిట్టి క్యాషెస్ కానీ అడ్మినిస్ట్రేషన్లో బాగా ఇన్వాల్వ్ అయితే మాత్రం మొత్తం ఒకేసారి రాయొచ్చు. కానీ సాధారణ పరిస్థితుల్లో అది కష్టం అయితే అవ్వచ్చు. ఎందువల్లంటే చూడండి, దీంట్లో ఈ పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో చూడండి ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్స్ కోడ్ ఉంది. ఇదే సిలబస్ మళ్ళీ చూడండి పేపర్ 2కి వస్తే ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్స్ కోడ్ ఉంది. సో సిలబస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ క్వశ్చన్స్ మారుతాయి, దానిలో ఉన్న సబ్జెక్టు కూడా మారుద్ది. అది దాన్ని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఒకసారి సిలబస్ చూడండి. ఇప్పుడు పార్ట్ 1 విషయానికి వస్తే ఫస్ట్ పేపర్లో ఎలిమెంటరీ బుక్ కీపింగ్ ఉంటుంది. ఈ ఎలిమెంటరీ బుక్ కీపింగ్ డిగ్రీ స్థాయి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే అకౌంట్స్ స్థాయిలో ఉంటుంది. అదే పేపర్ 2 విషయానికి వస్తే అంటే కోడ్ నెంబర్ 63కి వస్తే ఈ 4 అంశాలు దాంట్లో ఉంటాయి. ఏపీ పబ్లిక్ వర్క్స్ అకౌంట్స్ కోడ్, ఏపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోడ్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ మాన్యువల్ అంటే ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎందుకంటే ఎక్కువ మీరు ఎగ్జామ్ కూడా ప్రాజెక్ట్స్ మీద ఉంటుంది. ద ఏపీ అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 3 చాప్టర్ 1 to 4. ఇక్కడ విషయానికి వస్తే ద ఏపీ అకౌంట్స్ కోడ్ వాల్యూమ్ 3 అన్నారు కదా, దీంట్లో వాల్యూమ్ 1 ఉంటుంది, వాల్యూమ్ 2 ఉంటుంది, వాల్యూమ్ 3 ఉంటుంది, వాల్యూమ్ 4 ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి. అయితే మీకు సిలబస్ సంబంధించి వాల్యూమ్ 3 మాత్రమే. అదేవిధంగా మళ్ళీ వాల్యూమ్ 3లో చాప్టర్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. దీంట్లో కూడా 1 to 4 మాత్రమే, అంతేగాని 5 అలా చదవలేదు. ఈ బుక్ కీపింగ్లో సిలబస్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. వీటికి సంబంధించి కూడా సిలబస్ ఏ విధంగా ఉండొచ్చు అని నేను చెప్తాను. అయితే వీటిలో పేరుకి సింపుల్గా అకౌంట్స్ అనిపించిన దాదాపు 10% అంటే 100కి 10 మార్కులు నుంచి
20 మార్కుల లోపల మీరు అడ్మినిస్ట్రేషన్లో కానీ బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎం బుక్స్ తీసుకొస్తారు, రాస్తుంటారు. బుక్స్కి ఎవరు కస్టడీలో ఉంటుంది అనే క్వశ్చన్ ఒకసారి ఇచ్చున్నారు. బుక్స్ ఎవరు కస్టడీలో ఉంటుంది అంటే అది మీకు తెలిసి ఉండాలి. ఓవరాల్గా మీరు వాటి మార్చుకుంటూ ఎవరి దగ్గర ఉండొచ్చు, కానీ యాక్చువల్గా యాక్ట్ ప్రకారం దానికి ఎవరి ఆధీనంలో ఉంటాయి అనేది తెలుసుకొని ఉండాలి. ఆ విధంగా అన్నమాట. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇప్పుడు అకౌంట్ సంబంధించి ఇచ్చిన అకౌంట్స్కి సంబంధించి ఈ సూపరింటెండెంట్ లెవెల్ అధికారులు ఎంత మొత్తంలో దాని ఇష్యూ పవర్ ఉంటుంది. ఆ విధంగా అంటే అకౌంట్స్ ఎగ్జామ్ ఇండైరెక్ట్గా మీకు డిపాజిట్ సంబంధించి ఉంటాయి. నేను వీటికి సంబంధించి క్లియర్గా సిలబస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాకా ఈ సిలబస్ ఒకసారి గమనించుకోండి. ఒకవేళ వీటి పేపర్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేస్తే వీటిని నేను మీకు వాట్సాప్ చేస్తాను, మీరు హ్యాపీగా ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా తొందరలో దీన్ని గూగుల్ డ్రైవ్స్ కూడా కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా ఉంటుందో ఈ సిలబస్. పార్ట్ 2లో కాంట్రాక్ట్ యాక్ట్ అంటే మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే ఉంటుంది. ఒక పక్కన మ్యానుఫ్యాక్చర్షిప్, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ యాక్ట్, సేమ్ ఇవన్నీ బీకామ్లో వస్తూ ఉంటాయి. అయితే ఓవరాల్గా మీకు సంబంధించి ఏ అవసరం. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి వివరంగా ఒక్కొక్క దానికి మీకు సిలబస్ రాస్తూ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.